హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అది దీక్షిత టవర్స్. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో అందరూ ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు. నైట్ వాచ్మెన్ సుబ్బారావు కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటాడు. అపార్ట్మెంట్ వెనుక నుంచి పెద్ద శబ్దం రావడంతో నిద్రమత్తు వదిలిన సుబ్బారావు అపార్ట్మెంట్ వెనుకకు పరిగెత్తుతాడు. ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అవుతూ సుబ్బారావు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూస్తాడు. అతను 5th ఫ్లోర్కు చెందిన బ్యాంక్ మేనేజర్ పార్థసారథి. వెంటనే అతను అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగాధర్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. గంగాధర్ పోలీసులకు ఫోన్ చేసి పార్థసారథి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. బెడ్రూమ్లో పార్థసారథి భార్య మమత నిద్రపోతూ ఉంటుంది. కాలింగ్ బెల్ సౌండ్ విని నిద్రలేస్తుంది మమత. బెడ్ మీద పార్థసారథి లేకపోవడంతో వాష్రూమ్కి వెళ్ళి ఉంటాడనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. గంగాధర్ మమతకు విషయం చెప్పడంతో మమత ఏడుస్తూ గంగాధర్తో పాటు పార్థసారథి దగ్గరకు వస్తుంది. అప్పుడే అంబులెన్స్తో పాటు పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఈ హడావిడికి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ నిద్ర మేల్కొని ఒక్కొక్కరుగా పార్థసారథి దగ్గరకు వస్తూ ఉంటారు. పార్థసారథి చనిపోయిన విషయం నిర్ధారణ అవడంతో ఎస్ఐ సీతారాం పార్థసారథి భౌతిక కాయంని పోస్ట్ మార్టంకి తరలిస్తాడు. క్లూస్ టీమ్ వాళ్ళు సాక్ష్యాలను సేకరిస్తూ ఉంటారు. ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఎస్ఐ సీతారాం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ముందుగా మమతను ప్రశ్నిస్తాడు సీతారాం. మమతకి పార్థసారథికి ఇంట్లో గొడవ ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. మమత లేదండి, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్తుంది. పార్థసారథి పనిచేసే బ్యాంక్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఎస్ఐ సీతారాం అంటూ ఉంటే మమత తనకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటుంది. అప్పుడే అపార్ట్మెంట్ ముందు ఆటో ఆగుతుంది. రఘు అపార్ట్మెంట్ అతనికి డబ్బులిచ్చి తన భార్య రజనీని మెల్లగా నడిపించుకుంటూ అపార్ట్మెంట్ లోపలికి వస్తూ ఉంటాడు. రఘు వాళ్ళ అక్క అనసూయ కూడా మమతతో పాటు లోపలికి వస్తూ ఉంటుంది. పోలీసుల హడావిడి చూసి ఏం జరిగిందని వాచ్మెన్ని అడుగుతాడు రఘు. పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నాడు అని వాచ్మెన్ చెప్పడంతో రఘుతో పాటు రజనీ కూడా షాక్ అవుతుంది. రజనీ అక్కడే ఉన్న మమత దగ్గరకు వెళ్తుంది. ఏడుస్తూ ఉన్న మమతను ఓదార్చుతుంది. అదే అపార్ట్మెంట్ 6th ఫ్లోర్లో రఘు రజని అద్దెకు ఉంటూ ఉంటారు. రజని ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు తమ ఇంటి దగ్గరికే రజనీని పిలిపించుకుని రజనీతో ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. రజనీ రఘుతో నిన్న కూడా మేడంకి ఫేషియల్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్ ఇంట్లోనే ఉన్నారు. సార్ చాలా మంచివారు. మేడంని చాలా బాగా చూసుకుంటారు అంటుంది. ఎస్ఐ సీతారాం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో మీడియా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు. అదే అపార్ట్మెంట్లో ఉన్న ఒక మహిళతో పార్థసారథికి అక్రమ సంబంధం ఉంది అనే పుకార్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. నిజంగా ఉన్న పార్థసారథి మరణానికి అక్రమ సంబంధానికి లింక్ ఏంటి అని ఎస్ఐ సీతారాం ఆలోచిస్తూ ఉంటాడు. ఒక రిపోర్టర్ ఎస్ఐని ప్రశ్నిస్తూ ఉంటాడు. పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా సీన్ క్రియేట్ చేశారా అని అడుగుతాడు. దాంతో ఎస్ఐ సీతారాం పార్థసారథి వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాలనుకుంటాడు. ఇంతలో సంఘటనా స్థలంలో ముక్కలైన పార్థసారథి ఫోన్ దొరికింది అంటూ కానిస్టేబుల్ సీతారాం దగ్గరకు వస్తాడు. ఆ ఫోన్లో ఉన్న సమాచారం రాబట్టడం కోసము ఎస్ఐ సీతారాం నిపుణుల దగ్గరకు పార్థసారథి ఫోన్ తీసుకెళ్తాడు. రఘు అనసూయ రజనీని తీసుకుని తమ ఫ్లాట్లోకి వస్తారు. రఘు రజనీ చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి జరిగిన విషయం గుర్తు చేసుకుంటాడు. రఘు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. రజనీ మీద కొంతకాలంగా రఘుకి అనుమానంగా ఉంటుంది. ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్కి వెళ్తూ తన అక్క అనసూయకు ఫోన్ చేసి రజనీకి తోడుగా తన ఇంట్లో ఉండమని చెప్తాడు. అనసూయ అలాగే అని చెప్పి రజనీ దగ్గరకు వస్తుంది. అనసూయ కాలింగ్ బెల్ కొట్టడంతో రజనీ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న అనసూయను చూసి షాక్ అవుతుంది.
ఏం వదినా ఈ వేళప్పుడు ఇలా వచ్చావు అంటుంది. అనసూయ, రఘు లేడు కదా, నువ్వు ఒక్కదానివే ఉంటావని, నీకు తోడుగా ఉండమని రఘు ఫోన్ చేసి చెప్పాడు, అందుకే వచ్చాను అంటుంది. రజని ఏడుస్తూ, నా మీద అనుమానంతో మీ తమ్ముడు నేను పంపించాడా అంటూ కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకు తీసుకుని చెయ్యి కోసుకుంటుంది రజని. ఆమె చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అనసూయ షాక్ అవుతూ, ఏంటి పిచ్చి పని, పద హాస్పిటల్కి అని చెప్పి రజనీని బయటకు తీసుకుని వెళ్ళి ఫ్లాట్కి తాళం వేస్తుంది. రజనీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ రఘుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది అనసూయ. రఘు జరిగింది గుర్తు చేసుకుని, దేవుడి దయ వల్ల బ్రతికింది కాబట్టి సరిపోయింది, లేదంటే పార్థసారథి రజని ఇద్దరూ ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారని, ఇద్దరికీ అక్రమ సంబంధం ఉండడం వల్లే ఇలా చేశారని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండేది అని అనుకుంటూ ఉంటాడు. ఇక పార్థసారథి మొబైల్లో ఉన్న మెసేజ్ ఆధారంగా ఎస్ఐ సీతారాం పార్థసారథి కేసు ఛేదించి వివాహేతర సంబంధం అతని ప్రాణం బలగొనింది అని మీడియాకు వివరిస్తూ ఉంటాడు. పార్థసారథికి అదే అపార్ట్మెంట్లో ఉన్న రజని అనే బ్యూటీషియన్తో అక్రమ సంబంధం ఉంది అంటూ ఆ రోజు జరిగిన విషయం మీడియాకు వివరిస్తూ ఉంటాడు సీతారాం. ప్రతిరోజు ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్కి వెళ్తూ ఉండేవాడు రఘు. రఘు ఫ్యాక్టరీకి వెళ్ళగానే రజని పార్థసారథికి ఫోన్ చేస్తుంది. అందరూ నిద్రపోయాక పార్థసారథి రజని ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు కూడా పార్థసారథి రజని ఇంటికి వచ్చాడు. అప్పుడే అనసూయ రావడంతో ఇద్దరూ కంగారు పడ్డారు. పార్థసారథిని మంచం కింద దాచి అనసూయ దగ్గరకు వస్తుంది రజని. పార్థసారథి ఇంట్లో ఉన్న విషయం ఆమెకు తెలిసిపోతుందని భయపడి ఆ సీన్ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. ఆమెను బెదిరించేందుకు టేబుల్ మీద ఉన్న చాకు తీసుకుని చేయి కోసుకుంటుంది. అనసూయ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు ఆమెను బయటకు తీసుకుని వెళ్ళి ఫ్లాట్కు తాళం వేస్తుంది. ఫ్లాట్లో చిక్కుకుపోయిన పార్థసారథి కంగారు పడుతూ ఉంటాడు. రజని వీలైతే అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోమని పార్థసారథి ఫోన్కి మెసేజ్ చేస్తుంది. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఆ ఫ్లాట్ నుంచి తప్పించుకోవాలనుకున్నాడు పార్థసారథి. ఫ్లాట్ వెనక వైపు ఉన్న బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న డ్రైనేజ్ పైపులను పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నించాడు. కంగారులో జారిపడి తల పగిలి చనిపోయాడు. ఎస్ఐ సీతారాం ఆ రోజు జరిగిన విషయాలన్నీ మీడియా ముందు చెప్పి, పార్థసారథిని ఎవరూ హత్య చేయలేదు, అతను ఆత్మహత్య చేసుకోలేదు, ప్రమాదవశాత్తు మాత్రమే మరణించాడు అంటూ కేవలం వివాహేతర సంబంధం వల్లే పార్థసారథి చనిపోయాడు అని మీడియా ముందు చెప్తూ ఉంటాడు. ఇదంతా టీవీలో చూస్తూ ఉన్న పార్థసారథి భార్య మమత, తన భర్త బ్రతికుంటే తనే చంపేసి ఉండేది, చచ్చి బ్రతికిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. రజనీ భర్త రఘు రజనీని అసహించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. రజని తను చేసిన తప్పు సాక్ష్యాలతో బయటపడడంతో బాధపడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.